నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నా ఓన్ బ్యానర్లో తన కెరీర్ స్టార్ట్ చేసి నా దగ్గర చేసిన వల్ల ఫస్ట్ టైం నవీన్ డైరెక్టర్ అవుతున్నాడు. అతను చెప్పగానే అతనంత టెన్షన్ నేను కూడా పడ్డా. ఫస్ట్ ఈ సినిమాకి సార్ ఇది ఈవీవి సినిమా గురు అని పెడితే ఎలా ఉంటుంది సార్ అంటే, నేను అడుగుతానమ్మా రాజేష్ గారిని గారు నరేష్ గారిని గారిని అడుగుతాను, నేను ఇది కంపల్సరీ టైటిల్ అవసరం అంటే ఇది కామెడీ సినిమా సార్ అన్నాడు. అప్పుడు పని చేద్దాం, హీరో కొత్త వాళ్ళతో నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా హీరో నరేష్ గారితోనే పెట్టి తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి ఆయన ఇప్పుడు నెంబర్ 1 కామెడీ హీరో కాబట్టి అన్న చాలా బాగుంది సార్ అన్నాడు. అతను ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని తక్కువే. సో వండర్ఫుల్గా తను బిహేవియర్ కానీ నాతో కానీ మా బాబుమన్నతో కానీ దేవాగారితో కానీ ఆర్టిస్టులు అతను ఎంత చక్కగా నవ్వుతూ పడించి ఎంత బాగా చూసుకున్నారో, ఎంత సరదాగా గడిచిపోయిందో. మా ట్రాక్ నాది మా బాబుమోహన్ అందరిది చాలా మంచి ట్రాక్, దీంట్లో చాలా హిట్ అవ్వాలని మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఆల్ ది బెస్ట్. జనరల్ గా ఒక్కళ్ళు అయితే డైరెక్టరో లేకపోతే ప్రొడ్యూసరో లేకపోతే కెమెరామెనో లేక హీరోనో కొద్దిగా హైలైట్ గా ఉంటారు, బాగా చురుకుగా ఉంటారు. ఈ టీములో బ్రహ్మాండమైన టీము, అసలు టీం వర్క్ ఎంత బాగుందంటే కెమెరామెనే, డైరెక్టరే, కో డైరెక్టరే, ప్రొడ్యూసరే, ప్రొడక్షన్ మేనేజరు. ఈ టీం వర్క్ చూసి నేను బాగా ముచ్చటపడ్డానండి. చానాళ్ళ తర్వాత వీళ్ళు మొదటి సినిమా తీస్తూ అంత కొత్తగానే కనిపిస్తున్నారు. ఎవరికి ఇది 2వ సినిమా 3వ సినిమా కాదు, కానీ ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా ప్రతిదీ కూడా అందరు కోఆర్డినేషన్, ఎంత చక్కని కోఆర్డినేషన్ అంటే నేను ఆ కోఆర్డినేషన్ చూసే సెకండ్ డేనే చెప్పేశాను, తమ్ముళ్ళు నాకెందుకో అనిపిస్తుంది మీరు బాగానే దెబ్బ కొట్టేటట్టే ఉన్నారు, ఇది ఖచ్చితంగా హిట్ కొట్టేటట్టున్నారు మీరు, మీ టీం వర్క్ అలాగుంది. కెమెరామెన్కి ఏదైనా డైరెక్టర్ గారు చెప్తే వాళ్ళు ముగ్గురు అనుకునేవాళ్ళు, కో డైరెక్టర్ కెమెరామెన్ గారు. మళ్ళీ మధ్యలో అసలు మా క్యారెక్టర్స్ గురించి మాట్లాడడానికి ఇంకా ముందు చాలా ఉన్నాయి పండుగలు, ఇది ఓన్లీ లోగో లాంచింగే కాబట్టి వీరి శ్రమ వృధా కాదని గట్టి నమ్మకం నాకు. నిర్మాత ఆయన ఉనికి తెలియదు మాకు. అక్కడ సెట్లో ఎక్కడ ఉంటారు, చాలా సౌమ్యుడు, మితభాషి, ఎక్కడో కూర్చుంటారు. తర్వాత డైరెక్టర్, యూనిట్లో అందరూ చాలా బాబుమోహన్ గారు చెప్పినట్టు చాలా ముచ్చటగా ఉందండి సినిమా, చాలా చక్కగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ టైటిల్లోనే కామెడీ ఉంది. పుటుక్కు జర జర డుబుక్కు మ్యా, ఇది చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలిసింది, ఇప్పటి మాట కాదు ఇది. ఈ వాక్యమే కామెడీతో కూడింది. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో కవులు ఉండేవాళ్ళు 8 మంది, ఎంతో పోటీకి వస్తూ ఉండేవాళ్ళు ఆయన దగ్గరికి. ఆయన దగ్గర ఉన్న కవులను ఓడించడానికి అప్పుడు కవి వచ్చాడు, ఎవడో గుమ్మడికాయ పుట్టుక్కుని దిగి జరదర దారి ఒక కింద ఉన్న మేక మీద పడితే అది మేహని అడిచిందట. టీం వర్క్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫస్ట్ కథ అనుకున్నాం మేము, తర్వాత ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది, ఫస్ట్ మనం ఎగ్జిస్ట్ అవుదాం, తర్వాత ఇంకేనా ప్రయోగాలు ఏమైనా చేద్దాం తర్వాత అన్నారు. సో హీఈ్ మై క్లాస్మేట్. తర్వాత ఏం చేశారు, సరే ఓకే ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాం సార్. కథ అనుకున్న తర్వాత కథ మన గణేష్ గారు థ్యాంక్ యూ అండి. సో మాటలు బాగా రాశారు, కథ బాగా ఇచ్చారు. సో ఈ కథ అనుకొని సో మేము మొదలెట్టాము. ఫస్ట్ నుంచి అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి సినిమా చేసినప్పుడు ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మేము అధిగమించి మేము అనుకున్న దాంట్లో మేము సినిమా పూర్తి చేశాం. సో ఆదరిస్తారని కోరుకుంటాను. ఈ సినిమా అలా గుర్తుపెట్టుకుంటాను సార్. ఈ సినిమా అందరికంటే ఎక్కువ బాగా ఆడాలని నేనే ఫస్ట్ ఫీల్ అవుతా. ఎందుకంటే మా ఊరు నుంచి ఒక డైరెక్టర్ ఉన్నాడని చెప్పుకుంటున్నా అందరికీ. సీరియస్గా నేను చాలా మందికి మా మేనేజర్ ఎవరన్నా ఈ సినిమా అంటే గోదావరికన్ అబ్బాయిది మా ఫ్రెండ్ నవీన్ భయ్య అని, ఆ సినిమా చేస్తున్నా మా ఓడే అని చెప్తున్నా. ఫస్ట్ టైం ఒక పర్సనల్గా మా ఊరు అబ్బాయి అని చెప్పుకుంటున్నా ఈ సినిమా. అందుకని అందరికంటే ఎక్కువ ఈ సినిమా ఆడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిని నేనే. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారికి,
ఇంకా మా భయ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు ఉన్నారు, వాళ్ళ పాప ఏది అడిగినా ఫస్ట్ కాంటలు చెప్తారు, ఆ గొప్ప విషయం. ఏంటని అడిగా, అదొక రహస్యం అన్నాడు. నాకు అడక్క అదొక రహస్యమే అన్నాడు. సరే అన్న. ఈ జంబలక్కడి పంబ సినిమా పోస్టరు నాకు అంతంతగా గుర్తుందండి. ఈ ఆర్టిస్టులు అందరూ చూస్తే అంత మంచి సినిమా వద్దనుకుంటున్నాను. అందరం కష్టపడి చేసాం. రాహుల్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి, ఎందుకంటే కొత్తోడు డేరింగ్ డాషింగ్ ప్రొడ్యూసర్ అని అంటారు. నేను విన్నాను, డైరెక్ట్గా చూశాను ఆయన్ని. ఈ సినిమా నిలబడితే ఆయన ఇంకొక 10 సినిమాలు చేస్తారు. ఇక్కడికి వచ్చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ప్రతి ఆర్టిస్ట్ మొత్తం సినిమా మొత్తంలో మనకు ఒక 18 మంది ఆర్టిస్టులు అనుకుంటున్నారు. అందరూ కూడా బాగా సహకరించారు మాకు. ఈ సినిమా బాగా వచ్చింది. థియేటర్కు వచ్చి ఒక 2 గంటల సేపు పూర్తిగా నవ్వుకొని వినోదవంతంగా నవ్వుకుంటూ బయటకు వెళ్ళే